ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లు మరియు కండక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం కొనసాగిస్తున్న నిరసన కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన కుకట్పల్లి డిపో సమీపంలో ఈ ధర్నా నిరంతరంగా కొనసాగుతుంది. నిరసనలో పాల్గొంటున్న డ్రైవర్లు మరియు కండక్టర్లు ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తమ ఉద్దేశం కాదని, కానీ తమ హక్కుల కోసం ఈ నిరసన తప్పనిసరిగా చేయాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడగా మృతి చెందాడు. వైన్సా డిపో నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆర్టీసీ, జేఏసీ నాయకులు మౌన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈరోజు బైన్సా ఏదైతే నిరసవధిక సమ్మె మన ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ఈరోజు మన బైన్సా పట్టణంలో మౌన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే ప్రభుత్వము ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రభుత్వము చేతి రాతతో రాసినటువంటి విషయాలను కూడా చేతి రాతతో చెప్పినటువంటి విషయాలను కూడా ఈరోజు దాన్ని అమలు పరచకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక మధ్యతరగతి కుటుంబీకులు ఏదైనా గ్రామాలు తిరగాలన్నా ఎక్కడైనా వెళ్ళాలంటే దానికి మూలమైనటువంటి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆర్టీసీ బస్సు. ఈ రోజు ఒక మధ్యతరగతి వ్యక్తి ఆర్టీసీ బస్సులో తిరిగే ప్రయాణం చేస్తుంటే దానికి ముఖ్య ఉద్దేశం మన ఆర్టీసీ కార్మికులు మాత్రమే. చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఆర్టీసీ కార్మికులు బస్సులో ఏదైతే కండక్టర్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మీరు చాలా సందర్భంలో చూడొచ్చు, ఒక లేడీ కండక్టర్ మీద దాడి జరిగింది. ఒక మగ ఆడమ తేడా లేకుండా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని అధికారంలో రావడానికి కార్మికులు మీరు బలి చేస్తున్నారు. ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ కార్మికులు చాలా నష్టపోతున్నారు, వారి మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ప్రభుత్వం అధికారంలో రావడానికి కోసం అని చెప్పేసి ఉచిత ప్రయాణం బస్సు అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులకు డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, మీరు పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. ఈ రోజు వారికి ఒక భద్రతని ఇవ్వలేకపోతున్నారు. ఈ రోజు మీరు మరి ప్రభుత్వం మరి ఉండి ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు శాంతియుత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తే కనీసం టెంట్ కూడా వేయనీయకుండా టెంట్ తీపిచ్చేసింది ప్రభుత్వం. అంటే కార్మికులు అంటే మీకు ఎంత భయమా? కార్మికులు మరి మీరు ఎంత భయం ఉన్నప్పుడు వీరి యొక్క మరి కోరికలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? కేవలం మీరు టెంట్ గా భయపడుతున్నారు. ఈ రోజు మరి ఒకవేళ కార్మికులు దర్చుకుంటే మీ ప్రభుత్వాన్ని దించడానికి కూడా ఎంతో సమయం పట్టని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నిన్న నర్సంపేట డిపోలో ఏదైతే శంకర్ గౌడ్ గారు వారి వయసు చూడండి ఎంత పెద్ద ఉందో, అయినా వారి యొక్క తట్టుకోలేక ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకో సాటి కార్మికులకు న్యాయం జరుగుతుంది నా వల్ల. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు సాధన కోసం చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని బీజేపీ నాయకులు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు ఆయన స్వయంగా వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ కార్మికుల తలరాతలు మారలేదని, సంస్థను ప్రైవేటీకరించే కుట్రలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క డిమాండ్ల కోసం, వారి యొక్క జీవన భృతి మెరుగుపరచుకోవడం కోసం, న్యాయపరమైన కోరికలను తీర్చుకోవడం కోసం వారు సమ్మె చేస్తున్నటువంటి దానికి అన్ని జిల్లాల నుంచి, పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు తెలపమని వారు కోరడమైంది. ఆ సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లాకి చేవెళ్ల ఎంపీ గారు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ కోశాధికారి దేవకి వాసుదేవరావు గారు, అధికార ప్రతినిధి వాకుదాని పుల్లారావు గారు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోంగూర వెంకటేశ్వరరావు గారు, మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా, మీరందరూ కూడా మా కుటుంబం కాబట్టి మీ అందరికీ మద్దతు తెలుపుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాము. మన యొక్క కోరికలు నెరవేర్చే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అణచి మన కోరికలన్నీ నెరవేర్చే వరకు కూడా మీతో పాటు మేము కూడా పోరాడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వం బంగారు తెలంగాణ తెస్తానన్న బీఆర్ఎస్ పార్టీ
బంగారు కుటుంబం తెచ్చుకొని మన కుటుంబం కోసం అడిగినటువంటి డిమాండ్లు కూడా నెరవేర్చకుండా ఆత్మ ప్రయోగించి మొన్న ఎంత ఇబ్బంది పెట్టిందో మనం కల్లారా చూశాం. ఆ ఆక్రోశంతో కాంగ్రెస్ పార్టీ అన్నా మనకు మేలు చేస్తారని నమ్మి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లన్నీ కూడా నెరవేర్తానని చెప్పి దీంతో పాటు కూడా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలని 420 హామీలని చెప్పి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నా ఆర్టీసీ కార్మిక సోదరులకు కూడా అన్యాయం చేశాడు. దీన్ని క్షమించరాని నేరం. బిడ్డ, నీ ప్రభుత్వం కూడా గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నిన్న మా శంకరగౌడ్ ఆత్మ బలిదాన సాక్షిగా నీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ సాధించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన పోరాడతానని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఇక్కడ జేఏసీ ఖమ్మం జేఏసీలోటువంటి పిల్లి రమేష్ గారికి, రవీంద్ర గారికి మరియు జేఏసీ సభ్యులకి, ఆర్టీసీ కార్మికుల నా కుటుంబ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. గంగవరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంఘమిత్రులకు మొబైల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని 215 మంది సంఘమిత్రులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు రావడం దేశాభివృద్ధికి కీలకమన్నారు. జ్యోతి వీకోటి నుండి తోటకమ్మ శిరీష సోమనాయన మరులమ్మ అరుణమ్మ ఈ ఫోన్స్ వాల్యూ వచ్చి 40 లక్షల రూపాయలు. ఈరోజు నియోజకవర్గంలో ఇచ్చిండే ఫోన్లు మాత్రం 40 లక్షలు. ఈ ఫోన్స్ వాల్యూ వచ్చి 40 లక్షల రూపాయలు. ఈరోజు నియోజకవర్గంలో ఇచ్చిండే ఫోన్లు మాత్రం 40 లక్షలు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై
కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఆరోపణలు నిరాధారమని హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు. వాద్యం వేసింది. హైకోర్టులో వాద్యం వేసి సరైన సమయం సెక్షన్ 8B కింద ఏదైతే వ్యక్తికి ఆయనను అప్రతిష్టపాలు చేస్తారో ఆయనను దిగజార్చే ప్రయత్నం చేస్తారో దానికి సమాధానం ఇవ్వాలి. పీసీ ఘోష్ అవేవి కూడా పట్టించుకోకుండా ఆ కమిషన్ అనేది పీసీసీ కమిషన్ లాగా పీసీసీ రిపోర్ట్ లాగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకుపోయి హైకోర్టులో వాళ్ళు సమర్పించడం జరిగింది. దానికి అనుగుణంగానే మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్కు చెంపపెట్టు మన హైకోర్టు తీర్పు ఏమని ఇచ్చింది? ఈ కాళేశ్వరం వల్ల లక్షల ఎకరాలకు నీరు అందింది. కాళేశ్వరం అనేది ప్రాజెక్టు తప్పు కాదు, మంచి నిర్ణయం ఆ రోజు కేసీఆర్ గారి సర్కార్ తీసుకుంది. దీనివల్ల రైతులు బాగుపడ్డారు. కాబట్టి ఈ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ప్రాజెక్టు రిపోర్టు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ యొక్క రిపోర్టు తప్పు. ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు కేసీఆర్ గారి పైన కానీ హరీష్ రావు గారి పైన కానీ స్మితా సబర్వాల్ గారి పైన కానీ తీసుకోవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లాగి చెంప మీద కొట్టే విధంగా మొన్న తీర్పునిచ్చింది. ఆ యొక్క తీర్పు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఈరోజైనా 3 ఏళ్ళు టైంపాస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు మర్చిపోయింది. అన్ని హామీలను తుంగలో తొక్కి ఒక ఉచిత బస్సు ఇస్తున్నాము, ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి గారు ఓ అవ్వ నీకు ఉచిత బస్సు లేదా, ఓ అక్క నీకు ఉచిత బస్సు ఇస్తలేదా అని చెప్పి పదే ఒక్క హామీ నెరవేర్చి దాన్ని మిగతా హామీలన్నీ తుంగలో దొక్కిండు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఆ ఉచిత బస్సు కూడా ఏమైంది? ఈ మహిళలకు తెలవాలి. ఈరోజు ఆర్టీసీ కూడా బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేసి ఆర్టీసీ బంద్ పెట్టి కార్మికులందరూ కూడా బంద్ పెట్టి రోడ్లపైన ఎక్కి ఆత్మహత్యలు చేసుకుంటారు. ముఖ్యమంత్రి గారికి ఇది కూడా కనిపిస్తలేదు. నేను ఈ యొక్క రాష్ట్ర మహిళలను అదే కోరుతా ఉన్నాను, మిమ్మల్ని కూడా ఉచిత బస్సు పేరు మీద ఈరోజు రోడ్డు మీదకి లాగే ప్రయత్నం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన మీరు నిలబడండి. ఏదైతే కుంగిందో మేడిగడ్డ 2 పిల్లర్లు అది బాగు చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు కేంద్రం ఒక రిపోర్ట్ను తయారు చేసి ఇచ్చింది. ఆ 2 పిల్లర్లు బాగు చేస్తే ప్రజలకు నీరు అందుతుంది, రైతులకు నీళ్ళు అందుతాయి, తాగునీరు సాగునీరు సమపాలలో అందుతుంది అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఈరోజు మేడిగడ్డకు ఏదైతే 2 పిల్లర్లు కుంగినాయో దాన్ని తొందరగా రిపేర్ చేయాలి. తొందరగా రిపేర్ చేసి నువ్వు ఇచ్చిన హామీలను అవన్నీ పక్కన పెడతావో ఏం చేస్తావో తర్వాత సంగతి. మేడిగడ్డను మాత్రం ఈరోజు రిపేర్ చేసి ఈ యొక్క రైతులను విలువలను కాపాడాలి, రైతుల ఆత్మహత్యలను నిరోధించాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ, అదేవిధంగా ఈరోజు నేను పేపర్లో చూసిన మొన్న ఏదైతే హైకోర్టు నివేదిక వచ్చిందో దానిపైన ఒక మంత్రి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నివేదిక హైకోర్టు ఇచ్చింది తప్పు. అంటే వీళ్ళకు కోర్టు తీర్పులపైన కూడా గౌరవం లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. హనుమకొండ రామ్నగర్లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్కి నివాళులర్పించడానికి బయలుదేరగా ముందస్తు అరెస్టులో భాగంగా పోలీసు అధికారి ఏసీపీ నరసింహారావు, సిఐలు రంజిత్, రవికుమార్, సుధాకర్ రెడ్డి, ఎస్ఐ మహేందర్ రెడ్డి ఇంటికి వచ్చి అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టులో వర్ధనపేట బీఆర్ఎస్ నాయకులు చింతల యాదగిరి, మార్గం భిక్షపతి, రాజు, యాకాంతం, జాక్కు రమేష్ గౌడ్ ఉన్నారు. మీరు అందరూ పోయి నేను కొట్టుకుంటే బాగుంటుంది సార్. నేను పెద్ద ఇష్యూ చేయగల నేనే ఇంకా కంట్రోల్ చేస్తాను కదా. నేను ఎప్పుడు కూడా వాళ్ళని తెచ్చబడ్డాను, నా గురించి తెలుసు కదా మీకు. హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు. సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్ కి సంబంధించిన పదార్థాలను గుర్తించిన అధికారులు.
వాడిన టీ పౌడర్ కే రంగులు వాడి వాడుతున్న కొంతమంది టీ షాప్ ఓనర్స్. హెచ్ ఫాస్ట్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. హెచ్ ఫాస్ట్ ఏర్పడిన తరువాత భారీగా బయటపడుతున్న కల్తీ దందా. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ గుర్తించిన అధికారులు. హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు. సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్ కి సంబంధించిన పదార్థాలను గుర్తించిన అధికారులు. వాడిన టీ పౌడర్ కే రంగులు వాడి వాడుతున్న కొంతమంది టీ షాప్ ఓనర్స్. హెచ్ ఫాస్ట్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. హెచ్ ఫాస్ట్ ఏర్పడిన తరువాత భారీగా బయటపడుతున్న కల్తీ దందా. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ గుర్తించిన అధికారులు. హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలు. సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్ కి సంబంధించిన పదార్థాలను గుర్తించిన అధికారులు. వాడిన టీ పౌడర్ కే రంగులు వాడి వాడుతున్న కొంతమంది టీ షాప్ ఓనర్స్. హెచ్ ఫాస్ట్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. హెచ్ ఫాస్ట్ ఏర్పడిన తరువాత భారీగా బయటపడుతున్న కల్తీ దందా. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ గుర్తించిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషన్ శ్రీ అనిల్ చంద్ర పూనేఠా గారు శనివారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. క్షేత్రానికి చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు దుర్గమ్మ దేవస్థానం ఈవో శ్రీ వికే సీనానాయక్ ఘన స్వాగతం పలికారు. శ్రీ పూనేఠా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేయగా ఈవో సీనానాయక్ శ్రీ అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని బహూకరించారు. స్వామి దేవతాభ్యో నమః. ఓం ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేజే యస్మిన్ వృత్రం వృత్రదూర్యే తతారా తస్మిన్ వయమమృతం దుహానాః క్షుదంతరే మధురిదిందురిష్టిం పురంతరాయ వృషభాయ ధృష్ణవే అషాఢాయ సహమానాయ మీఢుషే ఇంద్రాయ జ్యేష్ఠా మధుమద్దుహానా గురుం కృణోతు ఇదమానాయ లోకం మూలం ప్రజాం వీరవతీం విరేయా పరాచ్యేత నిరరిః పరాజా గోభిర్నక్షత్రం పశుభిः సమర్థం అహర్భూయాద్యజమానాయ మహ్యం అహర్నో అద్య సుభిదే దదాతు మూలం నక్షత్రమిది యద్వదంతి పరాచీం వాచా నిరృతిం దదామి శివం ప్రజాయై శివమస్తు మహ్యం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. వ్యాపార ఉద్యోగ విశ్వేష మహాలక్ష్మి దేవత